ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కొంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. గడిచిన కాలమంతయు కృపతో జ్ఞాపకం చేసుకొని క్షేమమునిచ్చి ఈ దినమున మరి తండ్రి మమ్మలను సజీవులుగా మీరు ఉంచి మీ వాక్లను ధ్యానించుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ చక్కటి సమయముకై, అవకాశముకై మీకే నిండు వందనములు. ఈ సమయంలో మీ బిడ్డలతో మరి తండ్రి మీ మాటలు చెప్పవలసి ఉండగా చెప్పనైనటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పగలుగుతూ కృప చూపండి. నన్ను మీ ఆధీనంలోనికి తీసుకోనమని వేడుకుంటూ నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథము నుండి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అంత్యక్రీస్తు వచ్చాడా, అంత్య తీర్పు జరుగుతుందా అనేటటువంటి ఈ అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ దేవుడు ఏమని రాయించాడు అనేటటువంటి విషయాలను ఒకంత గమనిద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయో మనకి తెలిస్తే దానిని బట్టి అంత్యక్రీస్తు ఎవరు, లోకం ఎవరిని అంత్యక్రీస్తు అని భావిస్తుంది, అంత్యక్రీస్తు వచ్చాడా, అలాగే అంత్య తీర్పు జరుగుతుందా, ఇలా అనేకమైనటువంటి ఈ ప్రశ్నలను ఒకంత పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసుకుందాం. ముందుగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, దయచేసి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ఒకంత చూసుకున్నట్లయితే 1వ వచనం, 2వ వచనం. పూర్వకాలమందు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, ఏమంటే ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అంటే అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని అంటున్నాడు. పూర్వకాలమందు 1వ వచనంలో ఏమంటున్నాడు? పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పూర్వకాలము మరి ప్రవక్తల ద్వారా, మరి దేవదూతల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు అని పౌలు గారు చెబుతూ, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని అంటున్నాడు. అంటే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చిందే అంత్య దినాలలో. ఒక మాటలో చెప్పాలనంటే యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క మొదటి రాకడ ఆ మొదటి రాకడల్లో అంత్య దినాలను ఆయన ప్రారంభించాడు. అంత్య దినాలు అనేవి క్రీస్తు మొదటి రాకడలోనే ప్రారంభించబడ్డాయి. ప్రారంభ శతాబ్దంలోనే అంత్య దినాలు అనేవి ప్రారంభించబడ్డాయి. అందుకనే మరికొన్ని వచనాలను చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
20, 21 వచనాలు. చదవండి బ్రదర్. ఆయన ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే జగత్పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. కడవరి కాలముల యందు ఆయన ఆయన ప్రత్యక్షపరచబడెను. ప్రత్యక్షపరచబడెను. అంటే అంత్యకాలము లేదా అంత్య దినాలనేవి ఏమండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క ఏమండి ఆ మొదటి ఆ రాకడ ఉంది చూశారు, అప్పుడే ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు మనం ఉన్నది అంత్య దినాలలోనే. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము అందులో 26వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలు కొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఏమండి ఈ చదువుకున్న లేఖన భాగంలో ఆయన యుగముల సమాప్తి యందు అని అంటున్నాడు. యుగముల సమాప్తి యందు అంటే యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చినదే కడవరి కాలం. అందుకనే ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాటలాడెను అని అంటున్నారు. ఒక మాటలో చెప్పాలనంటే అంత్య దినాలలో వచ్చినటువంటి ఏమండి ఆ క్రీస్తు మహనీయుడైనటువంటి ఏమండి యేసుక్రీస్తుల ప్రభువారే. మీకు అర్థమవుతుందా? అంత్యక్రీస్తు అనంటే అసలు యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చిందే అంత్య దినాలలో, కడవరి కాలములలో. కానీ ఏమండి మా ఇక్కడ ఏమండి క్రైస్తవులైనటువంటి వారిలో చాలా మంది ఏమండి పొరబడినది ఏంటయ్యానంటే క్రీస్తు ఏమండి క్రీస్తుకు వ్యతిరేకి అయినటువంటి వాడు ఒకడు వస్తాడు కదండి, వాడు అంత్యక్రీస్తు అని అంటున్నారు. జాగ్రత్తగా వినాలి ఈ పాఠం. అంత్యక్రీస్తు అని ఎవరినని అంటున్నారనంటే క్రీస్తు వ్యతిరేకి ఎవరైతే ఉంటారో అతను అంత్యక్రీస్తు అని అంటున్నారు. అంత్య దినాలలో వస్తాడు, అంత్య దినాలు ఇప్పుడు కాదు ప్రారంభమవుతాయి అని ఏమంటే చాలా మంది ఏమండి క్రైస్తవులు భావిస్తున్నారు అలాగా. వాళ్ళు అనుకోవటానికి గల కారణం ఏమండి లేఖనాలను పరిశీలించకపోబట్టి. ఏమంటే ఇంకొక విషయం చెప్పమంటారు మీకు, అంత్యక్రీస్తు అనేటటువంటి పదం మీకు బైబిల్ ఎక్కడ కనబడదండి. చదవండి కావాలంటే బైబిల్ని. ఏమండి బైబిల్ని బాగా చదవండి. అంత్యక్రీస్తు అనేటటువంటి పదం అనేది ఏమంటే మీకు బైబిల్ ఎక్కడ కనపడదు. మరి ఏ పదం కనపడుతుంది మీకు? క్రీస్తు విరోధి అనే పదం కనపడుతుంది. జాగ్రత్తగా వింటున్నారు కదా మీరు? క్రీస్తు విరోధి అనే పదం కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది మీకు అది? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఏమండి అందులో 18వ వచనం చూడండి అమ్మా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. కనపడిందా పరిశుద్ధ గ్రంథంలో మీకు? తెలుగులో క్రీస్తు విరోధి, ఇంగ్లీష్ లో యాంటీ క్రైస్ట్ అని అంటారు. ఇంగ్లీష్ లో యాంటీ క్రైస్ట్ అని అంటారు. ఈ యాంటీ క్రైస్ట్ ని ఏమంటే తెలుగులో క్రీస్తు విరోధి అని ఏమంటే ప్రస్తావించడం జరిగింది. కానీ మనోళ్ళు క్రీస్తు విరోధి అనటానికి బదులుగా అంత్యక్రీస్తు అని అంటున్నారు. మీకు అర్థమవుతుంది కదండి? యాంటీ క్రైస్ట్ ఏమండి అంటే క్రీస్తు విరోధి. కానీ క్రీస్తు విరోధి అని అనరు. అంత్యక్రీస్తు అంత్య దినాల్లో వస్తాడు అని అంటున్నారు చాలా మంది. కానీ పరిశుద్ధ గ్రంథం మీరు పరిశీలిస్తే దేవుడు ఏమని రాయించాడు? యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చిందే కడవరి కాలములయందు, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాటలాడెను. మరి నువ్వు అంత్యక్రీస్తు అని అంటున్నటువంటి ఆ క్రీస్తు విరోధి ఇంకా రాలేదు, భవిష్యత్తులో వస్తాడు అని చాలా మంది క్రైస్తవులు అంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం రాయించాడో తెలుసా? అసలు రావలసినటువంటి మెస్సయ్య, జగద్రక్షకుడు, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చిందే కడవరి కాలములయందు. ఆయన రాకతో అంచె దినాలు ప్రారంభమయ్యాయి.
మళ్ళీ ఆయన రెండవ రాకడతో ఈ అంచె దినాలనేవి ముగిసిపోతాయి. నువ్వు అనుకుంటున్నటువంటి అంత్యక్రీస్తు అనగా, అంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఈరోజు అంత్యక్రీస్తు అని ఎవరిని అని అనుకుంటున్నారనంటే, యాంటీ క్రైస్ట్ ని అంత్యక్రీస్తు అని అంటున్నారండి. కానీ వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో యాంటీ క్రైస్ట్ కి మీరు తెలుగులో చూసుకున్నట్లయితే నాయన క్రీస్తు విరోధి అని ఉంది అక్కడ. ఈ క్రీస్తు విరోధి కూడా అంత్య దినాలలో వస్తాడు, ఇప్పుడు కాదు అంత్య దినాలు ప్రారంభమవుతాయి, లేదా ఇప్పుడిప్పుడు ప్రారంభింపబడుతున్నాయి అని చాలా మంది ఇలాగా బోధలు చేస్తున్నారు. కానీ ప్రారంభ శతాబ్దములోనే అంత్య దినాలనేవి ప్రారంభింపబడ్డాయి. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చింది కడవరి కాలములో. మరి ఒక క్రీస్తు విరోధి అంత్య దినాలలో మరి వస్తాడని ఉంది కదండి. మరి వచ్చాడనంటే పరిశుద్ధ గ్రంథంలో వచ్చాడు అని ఉంది చూడండి. అదే వచనంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు విరోధి వస్తాడు అనుందా, లేదా వచ్చాను అనుందో? ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూడాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎవరైనా చదవండి. చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఎవరంటున్నారు ఈ మాట? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అని ఎవరంటున్నారు? యేసు శిష్యులలో మరి యేసుక్రీస్తుల ప్రభు వారికి అత్యంత ఇష్టమైనటువంటి శిష్యుడు యోహాను గారు. ఆయన పత్రికను రాస్తూ ఆయన ఏ కాలానికి చెందిన ఆయన? ప్రారంభ శతాబ్దానికి చెందినటువంటి ఆయన. యేసుక్రీస్తుల ప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారు. ఆయన ఏమని అంటున్నాడు 18వ వచనంలో? ఇది కడవరి గడి అని అంటున్నాడు. మనోళ్ళు ఏమంటున్నారు? అంచె దినాలు అనేవి ఇప్పుడు ప్రారంభించబడ్డాయండి అని అంటున్నారు. లేదా కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా ప్రారంభింపబడలేదు, భవిష్యత్తులో ప్రారంభింపబడతాయి అని అంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయించడండి? ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మీరు బైబిల్ చూస్తున్నారు కదండి. ప్రారంభ శతాబ్దంలోనే ఇది కడవరి గడి అని, క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు కదా. అయితే క్రీస్తు విరోధి ఒకడుగా వచ్చి ఇప్పుడు అనేక మందిని క్రీస్తు విరోధులుగా చేసేశాడు వాడు. ఆ క్రీస్తు విరోధులు అందరూ బయలుదేరి ఉన్నారు అని అంటున్నాడు ప్రారంభ శతాబ్దంలోనే యోహాను గారు. ఆ వచన భావం అదే. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. దీనిని బట్టి అయినా సరే మీరు గ్రహించండి, మనం అంచె దినాలలో ఉన్నాము అని అంటున్నాడు. ఎవరు? యోహాను గారు. కానీ మన వాళ్ళు ఏమంటున్నారు? అంచె దినాలు అనేవి ఇప్పుడు ప్రారంభం అయ్యాయి అని అంటున్నారు. మరి కొంతమంది ఇంకా అప్పుడే కాదండి, ఇంకా చాలా కాలం ఉందండి, ప్రారంభించబడతాయనండి అని అంటున్నారు. కారణం ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించకపోవుటయే. ఓకే. ఇక మరి ఈ క్రీస్తు విరోధినే ఈరోజు చాలా మంది అంత్యక్రీస్తు అని అంటున్నారు. వాస్తవానికి అంత్యక్రీస్తు అనే ఆ పదం ఎక్కడ కనపడలేదు మీకు. ఇప్పుడు బైబిల్లో కనపడదు కూడా మీకు. క్రీస్తు విరోధి అని ఉంది. ఇంగ్లీష్ లో యాంటీ క్రైస్ట్ అని ఉంటుంది. ఎవడో అంత్యక్రీస్తు అని క్రీస్తు విరోధికి అంత్యక్రీస్తు అనేటటువంటి ఆ పేరుని తగిలించి దాన్ని ప్రయోగించడం మొదలు పెట్టాడు. ఇక యావత్ క్రైస్తవ్యం దాన్నే అంత్యక్రీస్తు అని అంటున్నారు. వాడు క్రీస్తు విరోధి. వాడు బయలుదేరాడనంటే వాడు బయలుదేరాడు ఒక్కడిగా బయలుదేరి చాలా మందిని ఏం చేశాడు? క్రీస్తుకు విరోధులుగా చేసేసాడు వాడు. అందుకని అంటున్నాడు యోహాను గారు ఏమని? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఎక్కడి నుంచి బయలుదేరారట? అది కూడా చెప్తున్నాడు చూడండి. 19వ వచనంలో చెప్తున్నాడు ఆయన, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. యేసుక్రీస్తుల ప్రభువారు భూమి మీద బ్రతుకున్న దినాలలో ఇప్పుడు తీర్థం లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము అందులో 17, 18, 19 వచనాలను ఒకసారి
చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం ఆ 17, 70 18, మంది 19 వచనాలు. శిష్యులు ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, ప్రభువా, దయ్యములు కూడా నీ నామములన దెయ్యములు కూడా నీ నామమున మాకు మాకు లోబడుచున్నవని చెప్పగా, లోబడుచున్నవని చెప్పగా, ఆయన ఆయన సాతాను మెరుపువలె ఏమంటే అర్జెంట్ గా అండర్లైన్ చేసుకోండి. ఏమని అంటున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు? ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి ఆకాశము పడుట నుండి చూచి తిని, ఆ ఇదిగో ఇదిగో పాములను, పాములను, ఆ తేళ్లను త్రొక్కుటకును, తేళ్లను త్రొక్కుటకును, శత్రువు శత్రువు బలమంతటి బలవంతుని మీదను మీదను మీకు అధికారం అనుగ్రహించి అది ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని అని అంటున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు. అంటే యేసుక్రీస్తుల ప్రభువారు ఉన్నటువంటి ఏమండి ఆ కాలములో సాతాను ఉన్నాడని అంటే ఏమండి ఉన్నాడండి. సాతాను ఉన్నాడు. వాడు ఏమండి పనిని ప్రారంభించాడు. ప్రారంభ శతాబ్దంలోనే పనిని ప్రారంభించాడు. యేసుక్రీస్తుల ప్రభువారు ఎలాగైతే ఏమండి పునరుద్ధానుడై ఏమండి భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఏమండి సమస్త మానవాళి విషయమై పాప పరిహారార్థమై తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించి ఏమండి ఆయన పరలోకానికి ఆరోహమైన తర్వాత ఇక శిష్యులు పరిశుధాత్మను ఏమండి పొందుకున్నటువంటి వారై ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నారో సత్యవాక్యాన్ని ఏమండి ప్రకటిస్తున్నటువంటి వారి యొక్క ఏమండి ఆ బోధ ఏదైతే ఉన్నదో దానిని బట్టి క్రీస్తుని విశ్వసించి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి క్రీస్తు ఏమండి సంఘములోకి సభ్యులైనటువంటి ఏమండి వారి మధ్యకు ఆ సాతాను క్రీస్తు విరోధి ఏం చేశాడో ఇప్పుడు మీరు ఏమండి కొరింథీయులకు రాసిన రెండో పత్రిక తీయాలి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము ఏమండి అందులో 13వ వచనం నుంచి చదవాలి. 13, 14, 15 వచనాలు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ ఏలైనగా అధ్యాయము 13, 14, 15 చదవండి. ఏలైనగా ఎలయనగా అట్టివారు అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై నుండి ఉండి దొంగ దొంగ అపోస్తులను అపోస్తులను మోసగాండ్రకు మోసగాండ్రుకు పనివారై ఉన్నారు. పనివారై ఉన్నారు. 14 వచనం. ఇది ఇది ఆశ్చర్యము ఆశ్చర్యం కాదు. కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అంటే ప్రారంభ శతాబ్దములోనే ఏమండి సాతాను వెలుగుదూత వేషమును ఏమండి ధరించుకొనుచున్నాడు అని అంటున్నాడు. వాని పరిచారకులు కూడా అంటే అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు అంటున్నాడే యోహాను గారు బయలుదేరి ఉన్నారు అని అంటున్నాడు కదా. అంటే ఏమండి సాతాను ఏమండి ప్రారంభ శతాబ్దంలోనే ఏం చేశాడయ్యానంటే ఏమండి అనేకులైనటువంటి ఏమండి క్రీస్తు విరోధులను అనేకమైనటువంటి వాడి అనుచరులను ఏం చేశాడయ్యానంటే ఏమండి వాడు ఏమండి సంఘాలలోనికి ఏమండి పంపించేశాడండి. అందుకనే ఏమంటే పౌలు గారు తెస్సలోనికలకు రాస్తున్న పత్రికలు ఏమని అంటున్నాడు చూడండి. తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వారికి పత్రికను రాస్తూ ఆ సంఘస్థులతో ఏమనంటున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎందుకనంటే దేవుడు ఉండవలసినటువంటి చోట దుష్టుడు తిష్ట వేస్తాడు. వాడు అబద్ధికుడు. ఆది నుండి వాడు సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు. నీతి పరిచారకుని వేషం వేసుకొని ఇదిగో వెలుగుదూత వేషములో వచ్చినటువంటి క్రీస్తు విరోధి వాడు. ఒక్కసారి మీరు వాడి బారిన పడ్డారా ఏమవుతుందనంటే మీరు కూడా క్రీస్తు విరోధులుగా మారిపోతారు. అందుకని ఏమండి పౌలు గారు ఏమని అంటున్నారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందులో ఏమండి 18వ వచనం ఏమండి 17, 18 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు సహోదరులారా, రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18 వచనాలు.
సహోదరులారా సహోదరులారా, మీరు నన్ను పోలి నన్ను పోలి నడుచుకోండి. నడుచుకొనుడి. మేము మీకు మేము మాదిరి అయి ఉన్న ప్రకారము మేము మీకు నడుచుకుని మాదిరి అయి వారిని ఉన్న ప్రకారము నడుచుకుని నడుచుకుని వారిని వారిని గురిపెట్టి గురిపెట్టి చూచుడి. చూడుడి. అనేకులు ఎందుకట? క్రీస్తులో శత్రువులుగా అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఏమండి? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి వీరిని మీతో గూర్చి అనేక మీతో అనేక పర్యాయములు పర్యాయములు చెప్పి చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏమండి? పేతురు గారు రాసిన 2వ పత్రిక. ఒక యోహాను గారు మాత్రమే కాదండి, పౌలు గారు మాత్రమే కాదు. ఏమండి? పేతురు గారు కూడా ఏమని రాస్తున్నారో ఆయన 2వ పత్రిక చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. ఏమండి? అందులో 1, 2 వచనాలు చూడండి. 1, 2, 3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజలలో ఉండిరి. ప్రజలలో ఉండిరి. అటువలనే అటువలనే మీలోను మీలోను అబద్ధ ఆ బోధకులుందురు. అబద్ధ బోధకులుందురు. వీరు వీరు తమ్మును తమ్మును కొనిన కొనిన ప్రభువును ప్రభువును కూడా కూడా విసర్జించుచు విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా శీఘ్రముగా నాశనమును నాశనము కలుగజేసుకొనుచు కలుగుకొనుచు నాశనకరమగు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఏమండి? అంటే ప్రారంభ శతాబ్దములోనే అనేకులైనటువంటి క్రీస్తు విరోధులండి. మరి ఇప్పుడు అంచె దినాలలో క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు, ఎక్కడో అమెరికా నుంచి వస్తాడు, లేకపోతే జపాన్ నుంచి వస్తాడని చెప్తున్నారేంటి? అంటే వాక్యాన్ని సరిగ్గా పరిశీలించలేదు. అంచె దినాలనేవి ప్రారంభ శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి. కడవరి కాలముల యందు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చారు. ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలోనే చెప్తున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. పౌలు గారు చెప్తున్నారు, నాయనా చాలా మంది క్రీస్తు విరోధులు, దొంగ అపోస్తులు, ఇదిగో వెలుగుదూత వేషము ధరించుకున్నటువంటి ఆ సాతానుగడి ఏజెంట్లు ఇదిగో వచ్చేసారు నాయన అని అంటున్నాడు ఆయన. పేతురు గారు కూడా అదే చెప్తున్నారు. దొంగ ఏమండి ఏమని చూడండి ఆయన, అబద్ధ ప్రవక్తలు, ఏమండి అబద్ధ బోధకులు, ఒక మాటలో చెప్పాలంటే దొంగ అపోస్తులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రీస్తు విరోధి ఏమండి వచ్చాడా? వచ్చేసాడండి. ఒకడు కాదండి, చాలా మంది అండి. ఏమండి సందర్భంగా ఏమండి మీకు అర్థం అవటానికి ఒక చక్కటి ఏమండి ఏమండి డ్రాకులా అనేటటువంటి ఏమండి ఒక నావెల్ ఉందండి. డ్రాకులా అనేటటువంటి ఒక నావెల్. ఏమండి ఆ నావెల్ ఏమండి మరి మీలో ఎంతమంది ఏమండి విన్నారో దాని గురించి, ఏమండి చదివారో తెలియదు గాని, ఆ డ్రాకులా అనేటటువంటి ఏమండి వాడు ఏమండి ఒక మాటలో చెప్పాలంటే రక్త పిశాచి వాడు. వాడు ఏం చేస్తాడనంటే సాయంత్రం అయినప్పుడు వస్తాడండి. స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా ఏమండి ఇక్కడ ఏమండి ఇక్కడ ఏమండి కుక్కకున్నటువంటి 2 కూరల లాంటి పళ్ళు ఉంటాయి. వాటితో ఏమండి దించి ఏమండి ఒక కాటు వేస్తాడు. ఒకసారి వాడి కాటుకు ఏమండి బలైపోయినటువంటి వాడు ఏమండి వాడు డ్రాకులాగా మారిపోతాడు. ఇలా ఏమండి ఆ డ్రాకులాగా మారిన వాడు ఏమండి ఇంకెవడినైనా సరే ఏమండి కాటు వేసాడనుకోండి, వాడు డ్రాకులాగా మారిపోతాడు. ఇలా అందరూ డ్రాకులాగా మారిపోక మునుపే వాళ్ళని ఎలాగైనా అంతమొందించాలి అనేది ఏమండి ఆ నావెల్ యొక్క ఏమండి ఆ నావెల్‌లో ఏమండి దాని గురించే ఉంటుంది. వాడిని ఎలాగైనా అంతమొందించాలి అని. దీనిని మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రీస్తు విరోధి అనేటటువంటి వాడు ప్రారంభంలోనే వచ్చేసాడండి. వాడు ఎప్పుడొచ్చాడట? ప్రారంభ శతాబ్దంలోనే వచ్చేసాడు వాడు. ఇప్పుడు అనేకులైనటువంటి ఏమండి క్రీస్తు విరోధులు ప్రారంభ శతాబ్దములోనే ఏమండి బయలుదేరారు. అందుకనే ఏమండి భిన్నమైనటువంటి బోధ అంటాడు. చూడండి గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఏమండి అందులో 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని క్రీస్తు పిలిచిన కృపను వానిని బట్టి విడిచి మిమ్మును పిలిచిన వాని భిన్నమైన విడిచి సువార్త భిన్నమైన తట్టుకు సువార్త మీరెంత తట్టుకొని త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మీకు అర్థమైంది కదండి? కాబట్టి మోసపోకండి. ఇంకా అంచె దినాలు అనేవి ప్రారంభించబడలేదు, ప్రారంభించబడతాయి. ఇంకో క్రీస్తు విరోధి అని అనకుండా క్రీస్తుకు విరోధి అనేటటువంటి మాటకు బదులుగా అంత్యక్రీస్తు వస్తాడని ఏమండి చెప్పబడుతున్నటువంటి ఏమండి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఏమండి అవి వాక్యానికి ఏమండి విరుద్ధమైనవండి. సత్యాన్ని గ్రహించండి. అంచె దినాలు అనేవి ఏమండి ప్రారంభ శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క ఏమండి 2వ రాకడతో అవి ముగిసిపోతాయి.
ఇక క్రీస్తు విరోధి వచ్చాడా అంటే వచ్చాడు. ఒకడిగా వచ్చి అనేక మందిని ఏం చేశాడయ్యానంటే ఏవండి వాడిగా చేసుకున్నాడు. సువార్తకు ఏవండి బిన్ సువార్తకు స్వచ్ఛమైనటువంటి ఏవండి బోధకు విరోధమైనటువంటి ఏవండి భిన్నమైనటువంటి ఏవండి బోధను ప్రవేశపెట్టాడంటే ప్రారంభ శతాబ్దంలోనే ప్రవేశపెట్టాడు. అంటే ఒరిజినల్‌కి ధీటుగా డూప్లికేట్‌ని ప్రవేశపెట్టాడు. దేవుని కోసం ఏవండి కష్టపడుతున్నటువంటి యథార్థంగా బ్రతికేటటువంటి ఏవండి అపోస్తులులు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్న దొంగ అపోస్తులను, దొంగ బోధకులను ఏవండి వాడు ఏం చేశాడయ్యానంటే ప్రవేశపెట్టాడనంటే సంఘములలోనికి ఏవండి ప్రవేశపెట్టాడు. ఇది ఏవండి యావత్తు క్రైస్తవులు తెలుసుకోవాల్సినటువంటి నిజం. ప్రారంభ శతాబ్దంలోనే ఏవండి అందుకని అంటున్నాడు బోధ విషయమే పోరాడమన్నాడు. చూడండి యూదా గారు రాసిన పత్రికలో ఆయన ఏమనంటున్నాడు చూడండి యూదా గారు రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో 3వ వచనం. ప్రియులారా మన అందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు మీకు రాయవలెనని రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. అంటే బోధ విషయమై ఎందుకు పోరాటం? కారణం ఏంటనంటే స్వచ్ఛమైనటువంటి బోధకు భిన్నమైనటువంటి బోధ వచ్చేసింది. ఎవరి వలన వచ్చేసింది? అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు. యోహాను గారు అంటున్నారు బయలుదేరి ఉన్నారు. దీనిని బట్టి ఇది కడవరి గడి అని మీరు తెలుసుకోండి. జాగ్రత్త వహించండి అని చెప్తున్నారు. ఒక పేతురు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి. ఏమండి ప్రారంభ శతాబ్దంలో ఏమండి ప్రారంభమైనటువంటి ఏమండి ఆ సాతాను యొక్క ఏమండి ఆ టార్గెట్ సంఘం మీద ప్రారంభ శతాబ్దంలోనే చాలా మందిని లాంచ్ చేసాడండి వాడు. మరి ఇప్పుడు నేడున్నటువంటి ఏమండి ఈ 2024లో ఉన్నాం మనం. ఇప్పుడు అనేక మంది ఏమండి క్రీస్తు విరోధులే క్రైస్తవ సమాజంలో. స్వచ్ఛమైనటువంటి బోధ లేదండి. ఆత్మ సంబంధమైనటువంటి ఏమండి ఆ వాక్కులు ఏమండి అందట్లేదు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖానికి చోటు లేదు. ఎక్కడ చూసినా ఏమండి భూ సంబంధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై అవసరాల కోసం దేవుడు అన్నట్టుగా ఏమండి నేడున్నటువంటి క్రైస్తత్వం యొక్క దుస్థితి చెప్తున్నాను మీకు. స్వచ్ఛమైనటువంటి బోధ ఇప్పుడు మనం జనాల మధ్యకి తీసుకొని వెళ్తున్న లేఖనాలలో నుండి ఇన్ని వచనాలను చూపిస్తున్న నమ్మలేనటువంటి ఏమండి వాటిని చూసి విని ఏమండి జీర్ణించుకోలేనటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారండి క్రైస్తవులు. అది పరిస్థితి. ఇక ఏమండి అంత్య తీర్పు జరుగుతున్నదా? ఏమండి అంత్యక్రీస్తు వస్తాడా? ఏమండి లేదా అంత్యక్రీస్తు వచ్చాడా? నెక్స్ట్ ఏమండి ఇంకో దేని గురించి చూసుకోవాలి మనం? అంత్య తీర్పు జరుగుతున్నదా? ఏమండి చాలా మంది యేసుక్రీస్తుల ప్రభువారు రెండో రాకడలో వచ్చిన తర్వాత 1000 ఏండ్లు పరిపాలిస్తాడండి. ఆ తర్వాత మనకి ఏమండి అంత్య తీర్పు అనేది ఒకటి ఉంటుంది అని ఏమండి ఈ విధమైనటువంటి ఏమండి మరి బోధ చేసేటటువంటి వారు ఉన్నారండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రీస్తు రెండో రాకడలో పంచభూతములు మికటమైనటువంటి వేండ్రంతో లయమైపోతాయని ఉంది. పేతురు గారు రాసిన రెండో పత్రిక చూడండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక అందులో 3వ అధ్యాయము అందులో 10వ వచనం చూడండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మికటమైనటువంటి వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని ప్రారంభ శతాబ్దములోనే ఏమండి పేతురు గారు సంఘానికి రాస్తుంటే అంత్య దినాలు అనేవి ఎప్పుడో ప్రారంభమవుతాయి. యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చి తర్వాత ఒక 1000 ఏండ్లు పరిపాలన చేసి ఆ తర్వాత మనకి తీర్పు ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఎలా బతికినా పర్లేదనా? ఏమండి ఆ బోధలో ఉన్న ఉద్దేశం అదేనా? ఏమండి మీరు ఏం వినుచున్నారో ఏమంటే జాగ్రత్తగా చూసుకోమన్నాడండి యేసుక్రీస్తుల ప్రభువారు. పౌలంతటోడే ఏమంటే వాక్యాన్ని చెప్తుంటే బెరయిలో ఉన్నటువంటి సంఘస్థులు ఆయన చెప్తున్న సంగతులు అలాగూ ఉన్నవో లేవో ఏం చేశారట లేఖనాలను పరిశీలించుకుంటూ వచ్చారట. ఎందుకు? మోసపోకూడదని. బౌద్ధికంగా లోకపరమైనటువంటి విషయాలలో మనం ఏమంటే మోసపోయినా ఆ నష్టం కొంతవరకే. కానీ వాక్యం విషయంలో ఏమంటే మనం మోసపోయాం అనుకోండి ఆత్మకు ఏమండి పడుతుంది శిక్ష. అది భయంకరమైనటువంటి శిక్ష. ఏమండి అంత్య తీర్పు జరుగుతుందా? ఏమండి దీని గురించి మనం చూడాలి. ఏమండి అసలు ఈ లోకానికి తీర్పు జరుగుతుందా? ఏమండి
ఇప్పుడు లోకానికి తీర్పు జరుగుతుందా? చూద్దాం. బైబిల్‌లో యేసుక్రీస్తుల ప్రభువారు ఆయన ఏమని అంటున్నాడో చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం. అందులో 17వ వచనాన్ని చూడండి. 17, 18 వచనాలు. యోహాను గారు రాసిన లోకము సువార్త తన 3వ కుమారుని ద్వారా అధ్యాయము 17, 18 వచనాలు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ రక్షణ పొందుటకే గాని లోకమునకు లోకమునకు తీర్పు తీర్చుటకు తీర్పు దేవుడు తీర్చుటకు ఆయనను దేవుడు ఆయనను లోకములోనికి లోకములోనికి పంపలేదు పంపలేదు. అని 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన యందు ఆయన యందు విశ్వాసముంచు వానికి విశ్వాసముంచువానికి తీర్పు తీర్పు తీర్చబడదు. తీర్చబడదు. విశ్వసింపని వాడు వాడు దేవుని దేవుని అద్వితీయ అద్వితీయ కుమారుని నామమందు కుమారుని విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. చూసారా అంత క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తుల ప్రభువారు ఏమంటున్నారంటే, నన్ను ఈ లోకానికి నా తండ్రి పంపించింది, ఇదిగో నువ్వు పరలోకానికి వెళ్ళు, నువ్వు పాతాళానికి వెళ్ళు అని మీకు తీర్పు తీర్చడానికి కాదు నన్ను ఇక్కడ పంపించింది ఆయన. జాగ్రత్త వినాలి. లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఇదిగో నువ్వు పరలోకానికి పో, నువ్వు పాతాళానికి పో అని ఒకని పరలోకానికి ఒకని పాతాళానికి పంపించడానికి ఇప్పుడే స్పాట్ లో నా తండ్రి నన్ను పంపించలేదు అని 18వ వచనంలో ఏమంటున్నాడు. ఆయన యందు విశ్వాసముంచువానికి. కానీ నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏదది? ఎవడైతే మరి తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చాడో వాని యందు, కుమారుని యందు విశ్వాసముంచువానికి ఏమంటున్నాడు ఆయన చూడండి. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. అంటే వాక్యం మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు దానిని విని, దానిని అంగీకరించి, దానిని గైకొంటున్నప్పుడు ఇక మీరు తీర్పులోనికి రారిక. మరణంలో నుండి జీవంలోనికి దాటినట్లే. కానీ వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు దానిని వినకుండా దాన్ని మీరు త్రోసిపుచ్చుతున్నప్పుడు దాని ప్రకారం మీరు బ్రతకట్లేదనంటే ఆ వాక్యమే మీకు తీర్పు తీరుస్తుంది. అది ఆయన చెప్తుంది అక్కడ. అర్థమవుతుంది కదండి. ఇంకా మీకు ఇంకా వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఏమని అంటున్నాడు ఆయన. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయానికి వెళ్దాం. 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. అందరూ తీయాలి. యోహాను గారు రాసిన సువార్త ఇవన్నీ మీరు రాసుకోవాలి. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఎవరంటున్నారు ఈ మాట? మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు తీర్చబడు. తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది అని అంటున్నాడు ఆయన. ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ లోకానికి తీర్పు తీర్చబడుచుంది అంటున్నాడు ఆయన. అసలు ఎందుకు తీర్పు తీర్చేది ఏంటి? యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో చెప్తున్నాడు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 47, 48 వచనాలు చూడండి. ఎవడైనను నా మాటలు విని, పెన్నుంటే అర్జెంట్ గా అండర్లైన్ చేసుకోండి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నేను చెప్పాను కదా నిన్న అక్కడ మీకు, నువ్వు పరలోకానికి పో, నువ్వు పాతాళానికి పో అని లోకానికి తీర్పు తీర్చడానికి నేను రాలేదు. నేను లోకంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికే వచ్చాను. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటనంటే, నేను ఎప్పుడైతే లోకానికి మరి చెప్తున్నానే నిత్య జీవపు మాటలను నేను చెప్తున్నాను కదా, జీవవాక్యాన్ని నేను చెప్తున్నాను కదా, నేను చెబుతున్నటువంటి జీవవాక్యమే ఏం చేస్తుందని అంటున్నాడు 48వ వచనంలో చూడండి. 48వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. అదే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. తీర్పు తీర్చేది ఏంటట? యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నారు. ఏమని అంటున్నాడు? నేను చూడండి, అలాగుందో లేదో చూడండి. 48వ వచనంలో నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. అదండి అంచెదినం అనగానే విశ్వ అంచెదినానికి వెళ్ళిపోకండి. అర్థమవుతుంది కదండి. అంచెదినం అనగానే మనోళ్ళు విశ్వ అంచెదినానికి వెళ్ళిపోతారు.
అంటే యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క రెండో రాకడికి వెళ్ళిపోతారు వెంటనే ఇమ్మీడియట్ గా. నువ్వు ఈ భూలోకాన్ని విడిచిపెట్టేటటువంటి ఆ ఆఖరి రోజు ఉంటదే, అది నీ పాలిట అంచెదినం. నేను ఈ లోకాన్ని ఆత్మనైనటువంటి నేను ఈ దేహాన్ని విడిచిపెట్టేసి ఈ లోకం నుండి నేను వెళ్ళిపోయేటటువంటి ఆ చివరి దినం ఉంటదే, అది నాకు అంచెదినం. మీరు మీ దేహాన్ని విడిచిపెట్టి ఈ లోకం నుండి నిష్క్రమించేటటువంటి ఆ దినం ఉంటుందే, అది మీ పాలిట అంచెదినం. ఈ అంచెదినం అనేది మన పోకడ ముందో లేదా ఆయన రాకడ ముందో మనకి తెలీదు. మీకు అర్థమవుతుంది కదండి. ఆయన రాకడ ముందో లేదా మన పోకడ ముందో మనకి తెలీదు. కానీ మొత్తానికి ఈ లోకం నుండి మనం వెళ్ళేటటువంటి ఆ గడియ లేదా ఆ దినం ఉందే, దాన్ని అంచె దినం అని అంటున్నాడు ఆయన. ఆ అంచె దినమున నీకు తీర్పు తీర్చేది ఏంటని అంటున్నాడు? నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. అంటే నువ్వు వేదనకరమైనటువంటి స్థలాలకి వెళ్ళాలన్నా, లేదా నీతిమంతులు ఉండేటటువంటి స్థలానికి వెళ్ళాలన్నా, నీ గమ్యాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ చేసేది ఏంటో తెలుసా? ఇదిగో దేవుని మాట. మీకు అర్థమవుతుంది కదండి. వాక్యం అంటే ఏదో ఆషామాషి అనుకుంటున్నారు మీరు. చాలా విలువైనదండి ఇది. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చునని అంటున్నాడు. అందుకనే పౌలు గారు ఏమని రాస్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, క్షమించాలి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము అందులో 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? పరిశుద్ధులు ఏం చేస్తున్నారట? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఇంతకీ ఎవరు పరిశుద్ధులు? 4 రోజుల కిందటే చెప్పాను మీకు. పరిశుద్ధులు ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు అనగా మనల్ని ఏమని అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము అందులో 2వ వచనంలో ఏమని అంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఈ పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తము చేత పవిత్రులైనటువంటి వారు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారు, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. ఈ పరిశుద్ధులు ఏం చేస్తారట? లోకమునకు తీర్పు తీర్చెదరని మీరు ఎరుగరా? లోకానికి ఎలా తీర్పు తీరుస్తారు? ఇదిగో నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. అంటే సత్యవాక్యము ప్రకటింపబడుతుందని అంటే అక్కడ ఏమవుతుంది చెప్పండి? తీర్పు తీర్చబడుతుంది. ఎలా తీర్పు తీర్చబడుతుంది? చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని ఎవడైతే, సత్యవాక్యాన్ని ఎవడైతే విని ఆ వాక్యం ప్రకారం ఎవడైతే గైకొంటాడో వాడు మరణములో నుండి జీవములోనికి దాటినట్లే. ఇక వాడికి ఏ విధమైనటువంటి శిక్షా విధి ఉండదు. అందుకని అంటాడు, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వాడికి ఏ శిక్షా విధి ఉండదని అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో. ఎందుకు? వాడు వాక్యాన్ని విన్నాడు. విన్నటువంటి ఆ వాక్య ప్రకారం ఏం చేశాడయ్యానంటే విశ్వాస సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఆ వాక్య ప్రకారం వాడు బతికాడు. కాబట్టి వాడు అంత్య దినానికి వెళ్ళేసరికి వాడు నీతిమంతులతో పాటు ఉండాలా లేకపోతే అనీతిమంతులతో పాటు ఉండాలా అనేది అక్కడ డిసైడ్ అయిపోతుంది. వాక్య ప్రకారమైనటువంటి ఆ వాక్యాన్ని విని విశ్వసించి దానిని గైకొనటం మరణంలో నుండి జీవంలోనికి దాటటం. ఇక వాక్యాన్ని ఎవడైతే విని కూడా దానిని తృణీకరిస్తాడో, దాన్ని గైకొనడో, మరి వాక్య ప్రకారంగా బ్రతకకపోతే ఏముంటుంది చెప్పండి? దేవుని మాట వినకపోతే ఏమన్నాడు దాన్ని చెప్పండి? యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుని చెప్తున్నటువంటి మాట, ఈ తోట ఫలములలో మీరు అన్ని ఫలాలను తినవచ్చు కానీ మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినవద్దని అన్నాడు కదండి. తినవద్దన్నటువంటి ఫలాన్ని తిన్నారు. అంటే ఆయన మాటను ఏం చేశారు? పక్కకు పెట్టారు. ఎప్పుడైతే ఆయన మాటను పక్కకు పెట్టారో
ఏదైతే చేయొద్దన్నాడో చెయ్యవద్దన్నది చేశారు. ఫలితం ఏమొచ్చింది చెప్పండి వాళ్ళకి? శిక్ష వచ్చింది. అదే కదా మీకు ఆదికాండం 3 అధ్యాయంలో కనిపించేది. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చేదారు. ఇంతకీ తీర్పు తీర్చేది ఏంటనంటే చెప్తున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఎలా జరుగుచున్నది? నేను చెప్పుచున్నటువంటి మాటలే, లేదా నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటినట్లే. విశ్వాసం ఉంచాడని ఎలా తెలుస్తుంది? ఇదిగో విశ్వాస సంబంధమైనటువంటి వాడి యొక్క నడవడిని బట్టి, వాడి క్రియలను బట్టి. వాక్యాన్ని ఏమండి చాలా మంది వింటారండి. ఏమండి? కానీ ఏమండి వాక్య ప్రకారం ఏమండి వాళ్ళు బ్రతకరు. చాలా మంది వాక్యాన్ని అసలు అంగీకరించరండి. వినరు, ఏమండి దానిని అంగీకరించరు, దాని ప్రకారం బ్రతకరు. ఇప్పుడు వాళ్ళ అంచె దినానికి వెళ్ళేసరికి ఏమండి వాళ్ళు ఏం చేసిన వాళ్ళు అవుతున్నారు చెప్పండి? దేవుని వాక్య ప్రకారం ఏమండి బ్రతకనటువంటి వారికి ఏముంటుంది చెప్పండి? శిక్ష. అందుకని శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తుల ప్రభువారు అందుకని అన్నారు, ఒక ధనవంతుడిని గురించి చెప్తున్నాడు ఆయన. వాడు ఏం చేశాడట? ధనవంతుడు చూద్దాం, లూకా గారు రాసిన సువార్త. ఏమండి 16వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయములో అందులో 25వ వచనంలో ఏమని అన్నాడు? లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. నీకిష్టమైనట్టుగా నువ్వు బ్రతికావు. అందుకని ఏమని అంటున్నాడు చూడండి, అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. నీకిష్టమైనట్టుగా నువ్వు సుఖాన్ని అనుభవించావు, నీకిష్టమైనట్టుగా నువ్వు బ్రతికావు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకలేదు. అందుకని అంటున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు, నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. సత్యవాక్యము ఏమండి ప్రకటింపబడుతుందనంటే దాని అర్థం ఏంటనంటే ఏమండి, ఆ వాక్యాన్ని ఎవడైతే వింటాడో, ఆ వాక్య ప్రకారం ఎవడైతే బ్రతుకుతాడో ఏమండి, వాడు మరణంలో నుండి జీవంలోనికి జంప్ చేసినట్లేనండి. ఇక ఏమండి రెండవ మరణంకి ఏమండి వాడి పైన అధికారం ఉండదు ఇక. ఇక వాడు వేదనకరమైనటువంటి స్థలానికి ఏమండి ఇక అగ్నిగుండంలో ఏమండి ఇక వాడికి పాలు పంపులు ఉండవు. కానీ ఎవడైతే ఏమండి వాక్య ప్రకారము ఏమండి జరిగించడో, వాక్య ప్రకారం అసలు వాక్యాన్ని ఎవడైతే వినడో, అదే చెప్తాడు చూడండి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఏమని అంటున్నాడు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము అందులో 6-8 వచనాలు ఉంటాయి చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అంటే దేవుని సువార్తకు లోబడకపోతే ఏముంటుందని అంటున్నాడు ఆయన? ప్రతిదండన ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఏమండి మీకు అర్థమవుతుంది కదా? అంటే ఒక వ్యక్తి మరణించిన తక్షణమే ఏమండి, ఎప్పుడైతే ఏమండి వాక్యానికి అవిధేయుడై బ్రతుకుతాడో, భూమి మీద ఉన్న బ్రతుకున్నటువంటి దినాలలో వెంటనే ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చెప్పండి? ఇప్పుడు శిక్ష పడుతుంది, వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్తున్నాడు. ఎవడైతే ఏమండి యేసుక్రీస్తుల ప్రభువారిని విశ్వసించి ఏమండి వాక్య ప్రకారం ఎవడైతే బ్రతుకుతున్నాడో వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని అంటే ఏమండి, నెమ్మది పొందేటటువంటి ప్రాంతానికి, విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నాడు. అర్థమైంది కదండి? అంత్య తీర్పు జరుగుతున్నదా? జరుగుతుందండి. ప్రతి మనిషి అతని అంత్య దినానికి వెళ్ళేసరికి తీర్పు వేదనకరమైనటువంటి స్థలానిక, లేకపోతే ఏమండి విశ్రాంతిలోనిక? అది జరుగుతుంది. అది ఏమండి వెరీ గుడ్. ఇక్కడ వరకు బానే ఉందండి. ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్తున్నాను. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏమండి శిక్షలోనికి వెళ్తున్నటువంటి వీరు మళ్ళీ ఏమండి అంతిమ తీర్పు అనేది ఒకటి ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ అంటారు.
అంతిమ తీర్పు అనేది మరొకటి ఉంది. ఏంటా ఫైనల్ జడ్జిమెంట్? ఏమండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు 2వ రాకడలో ఏమండి? ఇప్పుడు ఏమండి? భవిష్యత్తులో జరగనై ఉన్నది ఇదే. క్రీస్తు 2వ రాకడలో. అదే మీరు ఇప్పుడు చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయము పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇదేటండి? ఆల్రెడీ మరణించిన వెంటనే తీర్పు జరుగుతుంది కదా. ఇమ్మీడియట్ గా ఒకడేమో వేదనకరమైన స్థలానికి వెళ్తున్నాడు, మరొకడేమో నీతిమంతులు ఉండేటటువంటి విశ్రాంతిలోనికి వెళ్తున్నాడు కదా, నెమ్మది పొందే స్థలానికి వెళ్తున్నాడు కదా. మళ్ళీ మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావటం ఏంటి? దేహంతో జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలాన్ని మనం పొందినట్లు ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావటం ఏంటి? ఇదే అంతిమ తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్. మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఒక మంచి ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఏమండి? ఒక వ్యక్తి ఏమండి నేరం చేసిన వెంటనే, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేశాడు అనుకోండి, హత్య చేశాడు అనుకుందాం. అప్పుడు వెంటనే ఏం చేస్తారు చెప్పండి? అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా? అరెస్ట్ చేసి ఏం చేస్తారు చెప్పండి? సబ్ జైలుకి తీసుకుపోతారు. అరెస్ట్ చేసి ఏమండి ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు చెప్పండి? పోలీస్ స్టేషన్ లో పెడతారు. అంటే ఆల్రెడీ ఏమండి పోలీస్ స్టేషన్ లో పెట్టారు అని అంటే, అరెస్ట్ చేశారంటే దాని అర్థం ఏంటి? రిమాండ్ లోకి తీసుకున్నారనా లేదనా? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేశాడు అనుకోండి భూమి మీద, ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు చెప్పండి? అలా వదిలేస్తారా లోకంలో? తిరుగు నాయనా నీ ఇష్టం అని? ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తారు. అతన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? జైలుకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ జైలుకి తీసుకెళ్లినటువంటి వ్యక్తిని తర్వాత ఏమండి ఎక్కడికి పంపుతారో తెలుసా? ఏమండి న్యాయస్థానానికి పంపుతారు, కోర్టుకు పంపుతారు. మీకు అర్థమైందా? కోర్టుకు పంపి ఆ కోర్టులో ఏమండి ఈ లాయర్లు ఏమండి వాదిస్తా ఉంటారు. ఒకడేమో ఏమంటే ఇగో బోన్లో ఉన్నటువంటి వాడు నిర్దోషి, ఆడికి అసలు ఏమీ తెలియదు, నోట్లో ఏలు పెట్టినా కొరకలేడు, ఇలా అని చెప్తా ఉంటాడు. మరొకడేమో లేదు లేదు ఇంత పెద్ద కత్తి తీసుకొని ఇదిగో పలానా వాడు చూస్తుండగా పొడి చేశాడు అని అంటాడు మరొక లాయర్. అప్పుడు జడ్జి ఏమంటాడు? ఈడింత పెద్ద కత్తి తీసుకొని పొడి చేశాడని అంటున్నావు కదా, పొడి చేస్తుండగా చూసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, సాక్షులు ఎవరైతే ఉన్నారో ప్రవేశపెట్టండి అంటాడు. అప్పుడు సాక్షి ఎవడైనా వచ్చి ఏమంటే సాక్ష్యం చెప్పాడు అనుకోండి, ఇదిగో వీడింత పెద్ద కత్తితో పలానా టైంలో పలానా వ్యక్తిని పొడుచుచుండగా పలానా ప్లేసులో నేను అక్కడే పలానా టయానికి ఉన్నాను, నా కళ్ళతో నేను చూశానని చెప్తే వాడి సాక్ష్యం చెల్లుతుంది అక్కడ. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు నేరం ఎప్పుడైతే రుజువు అవుతుందో అప్పుడు ఏమంటే జడ్జి ఇస్తాడండి తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ అంటారు దాన్ని. అదేంటో తెలుసా? వీడు చేసినటువంటి కేసుని బాగా పరిశీలించిన మీదట ఇదిగో నేరం ఆరోపింపబడినటువంటి ఇదిగో ఈ ముద్దాయి నేరం చేశాడని కన్ఫామ్ అయిపోయింది కాబట్టి ఇతనికి ఇన్ని సంవత్సరముల కఠిన కారాగారమైనటువంటి శిక్షను విధించటమైనది. అది ఫైనల్ జడ్జిమెంట్. అప్పుడు ఈ సబ్ జైల్లో ఉన్నోడిని తీసుకొని ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా? రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకుపోతారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి? ఈ సబ్ జైల్లో ఉన్నోడిని ఆల్రెడీ ఆడి శిక్షను అనుభవిస్తున్నాడు. సబ్ జైల్లో ఉన్నోడిని కూర్చోబెట్టి చక్కగా బిర్యానీలు ఇచ్చి మేపర్ అక్కడ కొల్లబొడి చేస్తారు అక్కడ. ఏమండి ఇది చాలదన్నట్టు కోర్టులో కేసు ఏమండి పరిశీలించిన తర్వాత జడ్జి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాడు కదండి, అప్పుడు మరింత కఠినమైనటువంటి శిక్షలోనికి వెళ్తాడు సెంట్రల్ జైల్లో. ఇది మీకు అర్థమైతే ముందు ఇమ్మీడియట్ గా దేవునికి ఆయన వాక్యానికి భిన్నముగా నడుచుకొని నీవు నడిచినటువంటి నడతలను బట్టి, చెడు నడతలను బట్టి ముందు నిన్నేం చేస్తున్నాడు అయ్యానంటే సబ్ జైలు మాదిరి వేదనకరమైన స్థలానికి పంపుతున్నాడు. నీతిమంతులైనటువంటి వాళ్ళందరినీ ఏమండి నెమ్మది పొందే స్థలానికి పరదేశులకు తీసుకెళ్లి అక్కడ పెడుతున్నాడు. నాయన ఇక్కడ విశ్రాంతి పొందమని. రేపు యేసుక్రీస్తుల ప్రభువారు 2వ రాకడలో ఏమండి ఆయన వస్తాడు కదండి. యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చిన తర్వాత ఏమండి మృతులైన వాళ్ళందరూ లేపబడతారట అన్నాడు ఆ మాట. మృతులైన వాళ్ళందరూ లేపబడతారని ఎక్కడన్నాడు ఆ మాట? యోహాను గారు రాసిన సువార్త చూడండి. ఏమండి యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం అందులో 28, 29 వచనాలు. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. అదే ఆ వచ్చిన వారు ఏమవుతారు? ఆ వచ్చిన వారందరూ ఇదిగో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 10వ వచనం. దేహముతో జరిగించినటువంటి క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలమును పొందునట్లు అందరూ క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. అలా ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడట? రాజు వేరుపరుస్తున్నాడు. మీకు అర్థమవుతుంది కదండి. ఏం చేస్తున్నాడు? మేకలను గొర్రెలను వేరు చేసేస్తున్నాడు. మత్తయి గారు రాసిన సువార్త ఏమండి 25వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము అందులో 31వ వచనం చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు, ఆయన రెండో రాకడలో ఆయన తన మహిమగల తన సింహాసనం మహిమతో మీద మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సింహాసనముపై ఫైనల్ జడ్జిమెంట్, అంతిమ తీర్పు. అప్పుడు ఏం జరుగుతుంది చెప్తున్నాడు సమస్త చూడండి. జనములు అప్పుడు సమస్త సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. దీన్నే ఇంతకు ముందు చెప్పాడు మత్తయి యోహాను గారు రాసిన సువార్తలో. దీనికి ఆశ్చర్యపడకుడి, అందరూ లేపబడతారు. మృతులైన వాళ్ళందరూ లేపబడతారు. మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాళ్ళు ఏమండి తీర్పు పునరుద్ధానమునకు. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరుచును. నీతిమంతులు ఏమండి అనీతిమంతులు. అప్పుడు ఆ నీతిమంతులతో అంటున్నాడు, నాయన నీకు పరలోకం కన్ఫర్మ్, నీకు పరలోకం అనేది ఇవ్వాలి, అది కన్ఫర్మ్, అది జాగ్రత్తగా వినాలి. నువ్వు నీతిమంతులను అనీతిమంతులను ఏమండి వేరుపరిచాడంటే దాని అర్థం ఏంటి? మేకలను ఏమని అన్నాడు అక్కడ చూడండి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరచి, నీతిమంతులందరిని ఏమండి పక్కకి, అనీతిమంతులందరి పక్కకి. ఆ నీతిమంతులు ఉన్నారు కదండి, అందరూ పరలోకానికి అర్హులే. నీతిమంతులందరికీ ఆ పరలోకమే. అయితే ఆ పరలోకంలో ఏమండి వాళ్ళకు ఫలం, భూమి మీద దేవుని కోసం ఏమండి వాళ్ళు చేసినటువంటి సత్క్రియలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు దేవుని కోసం ఏమండి వాళ్ళు పడినటువంటి ప్రయాసను బట్టి, వారి ప్రయాసను బట్టి వారికి అక్కడ ఏంటి చెప్పండి? ప్రతిఫలం. మీకు అర్థమవుతుంది కదండి. అందరూ పరలోకానికి అర్హులే. కానీ ఏమండి ఆ పరలోకంలో ఎవరికి ఏ స్థితి అనేది, వాళ్ళు భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుని కోసం వాళ్ళు పడినటువంటి ప్రయాస ఉందే, వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగాలు, వాళ్ళు పడినటువంటి ఆ కష్టాలు, వాటిని బట్టి ఏమండి వాళ్ళకు ఏమండి ఆయన తీర్పు తీరుస్తాడు ఫైనల్ జడ్జిమెంట్ లో. నాయన మీరు జరిగించినటువంటి సత్క్రియలను బట్టి, దేవుడు మీకిచ్చినటువంటి ఆ శరీరం ఏదైతే ఉన్నదో, శరీరధారిగా ఉన్నప్పుడు మీరు భూలోకంలో మీరు జరిగించిన ఆ క్రియలను బట్టి, ఇదిగో ఇప్పుడు మహిమా శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వచ్చారు కదా, ఇదిగో మీ కొరకు, ఇదిగో ఇవి మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇది. ఇక్కడ భూమి మీద మీకోసం సంపాదించుకోవద్దు, పరలోకంలోనే మీకోసం కూర్చుకోమన్నాడే. ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి అన్ని, అర్థమవుతుంది కదండి. భూమి మీద మీకోసం కూర్చుకోవద్దు, ఇక్కడ మీరు కూర్చుకున్నా దొంగలు వచ్చి కన్నం వేసి వెళ్ళిపోతారు. పరలోకమందే మీకోసం కూర్చుకోమని అన్నాడే. ఇదిగో నేను ఆకలి కొంటిని, ఆహారం పెట్టారు, దప్పి కొంటిని, దాహానికి ఇచ్చారు, మీరు చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్. ఇదిగో ఈ పరలోకానికి అర్హులైనటువంటి మీకు, మీరు ప్రతి ఒక్కళ్ళకి మీరు చేసినటువంటి క్రియలను బట్టి, ప్రభువా మేమెప్పుడు చేశాం, చేసిన మీరు మర్చిపోయారేమో, ఇదిగో ఇక్కడ రిజిస్టర్డ్, ప్రతిదీ రిజిస్టర్డ్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ఏమండి అందులో 11, 12 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11, 12 వచనాలు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయేను. 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. అంతిమ తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్. ఆ నీతిమంతులకు ఏమండి వాళ్ళు చేసుకున్నటువంటి దానిని బట్టి ఏమండి పరలోకంలో ఏమండి ఎవరెవరికి ఏమండి స్థానం, లేకపోతే ఏమండి స్థితి అనేటటువంటిది ఏమండి వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇక్కడ మరి ఈ అనీతిమంతుల పరిస్థితి ఏంటి? వాళ్ళు జరిగించినటువంటి ఏమండి ఆ చెడు క్రియలను బట్టి ఎవరెవరికి ఏమండి ఎంతెంత కఠినమైనటువంటి శిక్ష అనేది ఏమండి డిసైడ్ చేయబడుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండి, క్లారిటీ వచ్చింది కదండి మీకు. అందుకని కిందకి వెళ్ళేసరికి అంటాడు, ఏమని అంటున్నాడు చూడండి 14వ వచనంలో ఏమండి 14వ వచనం.
మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అంటే దేహముతో తాను జరిగించిన చెడ్డ క్రియలకు తగిన ఫలము ఏమండి వాడు అనుభవించక తప్పదు. అందుకని అన్నాడు, బోధకులైనటువంటి మీరు నాయన మరి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీకు కఠినమైనటువంటి శిక్ష అని అన్నాడు. అంటే శిక్ష, కఠినమైనటువంటి శిక్ష. కొట్టుడు, చిత కొట్టుడు. ఏమండి రెండిటికి ఏమంటే డిఫరెన్స్ మీకు అర్థమవుతుందండి? ఏమండి ఒకడు నన్ను కొట్టాడని అంటే ఏమండి మనం ఏమండి పెద్దగా కొట్టాడని అంటాం. ఏమండి ఒక నన్ను చిత కొట్టేశాడు అన్నాడు అనుకోండి, అమ్మో చాలా భయంకరంగా కొట్టారు ఈయన దాని అర్థం. శిక్ష అలాగే ఏమండి కఠినమైన శిక్ష అని అంటున్నాడు. ఎందుకు కఠినమైన శిక్ష? కఠినమైన శిక్ష ఎందుకనంటే ఏమండి వాడు జరిగించినటువంటి ఏమండి ఆ క్రియలను బట్టి వాడు ఫలమున ఏమండి పొందకుండా పోడు. ఏదో ఇప్పుడేదో తాత్కాలికంగా నిన్ను అక్కడ వేదనకరమైన స్థలానికి పంపించినా తర్వాత నువ్వు చేసినటువంటి చెడు క్రియలను బట్టి నీకు ఫైనల్ జడ్జిమెంట్ లో దేవుడు ఏమంటున్నాడు? మరి కఠినమైనటువంటి శిక్ష. వాడు చేసినటువంటి క్రియల ఫలమును ఏమండి వాడు అనుభవింపక పోడు. అందుకని ముగింపులు అదే రాయించాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఏమని రాయించాడు దేవుడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము అందులో ఏమని అంటున్నాడు? 11వ వచనం చూడండి అమ్మా. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమునే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎందుకు త్వరగా వస్తున్నానో తెలుసా? ఫైనల్ జడ్జిమెంట్. ఎందుకు వస్తానో తెలుసా? ఫైనల్ జడ్జిమెంట్ ఎందుకోసం చెప్తున్నాడు చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అదే ఎవడు తప్పించుకోలేడండి. ఏమండి మహా అయితే లోకం కళ్ళుగప్పి మనం ఏమండి ఇక్కడ ఉండేటటువంటి లోక చట్టాలను ఏమండి మాయ చేసి తిరగచ్చేమో గాని దేవుని ఏమండి న్యాయమైనటువంటి తీర్పు, ఆ అంతిమ తీర్పు నుండి ఎవ్వడు తప్పించుకోలేడు. వాడు జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. మరి ఇప్పుడు ఏమంటే మన అంచెదినానికి వెళ్ళిపోయేసరికి, లోకాన్ని విడిచిపెట్టే సమయానికి మనం వేదనకరమైన స్థలమా, లేకపోతే నీతిమంతుల ఉండేటటువంటి ఏమంటే ఆ పరదేశ? అది డిసైడ్ చేసేది ఏమండి ఇదిగో వాక్యం. యేసుక్రీస్తుల ప్రభువుని విశ్వసించానని చెప్తున్నావే, బాప్తిస్మం తీసుకున్నావని చెప్పుకుంటున్నావు నువ్వు. అయితే వాక్య ప్రకారం ఎంతవరకు నువ్వు నడుస్తున్నావు? నేను చెప్పిన వాక్యమే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును, డిసైడ్ చేసేస్తుంది. వాడి మేక లేకపోతే ఏమండి గొర్రెల జాబితానా, లేకపోతే ఏమండి మేకల జాబితానా? వేదనకరమైన స్థలమా, లేకపోతే నీతిమంతులు ఉండే పరదేశ? క్రీస్తు 2వ రాకడలో మరి నీతిమంతులైనటువంటి పరదేశులు అందరికీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఇక వాళ్ళందరూ ఏమండి సమానమైనటువంటి ఏమండి స్థితిలో ఉంటారంటే లేదు నాయన. వాళ్ళు పడినటువంటి ప్రయాసను బట్టి నేను వాళ్ళకి ఇస్తాను రివార్డ్ అంటున్నాడు ఆయన. మరి అనీతిమంతుల పరిస్థితి ఏంటనంటే నాయన వీళ్ళు జరిగించినటువంటి ఆ చెడు క్రియలను బట్టి శిక్ష, మరి కఠినమైనటువంటి శిక్ష. మీకు అర్థమైంది కదండి పాఠం? అంత్యక్రీస్తు వచ్చాడా? అంత్య తీర్పు జరుగుతుందా? క్రీస్తు విరోధి వచ్చాడండి. ప్రారంభ శతాబ్దంలోనే వచ్చాడు. ఎందుకంటే అంచె దినాలనేవి ప్రారంభ శతాబ్దంలోనే ప్రారంభింపబడ్డాయి. క్రీస్తు వచ్చిందే అంచె దినాలలో. ఈ అంచె దినాలనేవి ఎప్పుడు ముగిసిపోతాయి? యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క 2వ రాకడలో ముగిసిపోతాయి ఇవి. మీకు అర్థమవుతుంది కదండి? మరి క్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరుగుతది? ఇదిగో వేదనకరమైన స్థలంలో ఉన్నటువంటి వారు, ఈ పరదేశంలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ లేపబడతారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఫైనల్ జడ్జిమెంట్, అంతిమ తీర్పు. వాడు జరిగించిన క్రియలను బట్టి వాడు ప్రతిఫలము పొందక పోడు. ఇప్పుడు పాఠం మీకు అర్థమైంది కదండి? మరి దేవుని కోసం బ్రతికి, దేవుడుండే ఆ మహాలోకంలో దేవుడి కోసం ఏమండి గొప్ప ఏమండి కార్యాలను జరిగించినటువంటి వారే పరలోకమందు ఏమండి ఒక మంచి స్థితిలో ఉంటారో, ఒక మంచి స్థితిని సంపాదించుకుంటారో, లేక క్రీస్తుని నమ్ముకున్నామని అనుకుంటూనే
వాక్య ప్రకారం బ్రతకక, మీకిష్టమైనట్టుగా మీరు బ్రతికి, మిమ్మల్ని మీరు మోసం చేసుకొని నిత్య శిక్షకు జారుకుంటారో, కఠినమైనటువంటి శిక్షకు పాత్రులు అవుతారో లేదో, ఏమండి ఆ నిర్ణయాన్ని మనకే వదిలేశాడండి దేవుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను నాయన. లేఖనములందు మీరు రాయించిన సంగతులు, అంచె దినాలనేవి ప్రారంభ శతాబ్దంలోనే ప్రారంభింపబడ్డాయి. మీ ప్రియకుమారుని రెండవ రాకడతో అవి ముగించబడతాయి నాయన. క్రీస్తు విరోధి ప్రారంభ శతాబ్దంలోనే వచ్చి ఉన్నాడు. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. సత్య సంగతులకు భిన్నముగా నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచు అనేకులను మరి తండ్రి సిలువకు శత్రువులుగా నడిపింపజేస్తూ నాశనము వైపుకు మరి తండ్రి మరలించబడుతున్నటువంటి వారు అనేకులు నాయన. అయితే మరి తండ్రి, లేఖనములను పరిశీలించి పరిశోధించి సత్యమును గ్రహించినటువంటి మేము సత్య సంబంధులుగా మరి తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఆ క్రొత్త పేరుకు తగినట్లుగా పరిశుద్ధులుగా మరి తండ్రి, మా పేరుకు తగినట్లుగా మేము బ్రతకగలుగుటకు అగ్నిగుండము నుండి తప్పింపబడినటువంటి వారమై మీ ప్రియకుమారుని యొక్క రెండవ రాకడలో జీవ పునరుద్ధానంలో మేము పాలిభాగస్తులు అవునట్లు, సత్క్రియల చేత మమ్మల్ని మేము మరి తండ్రి అలంకరించుకున్నట్లు మాకు మంచి హృదయమును అనుగ్రహించండి. మమ్మలను మరి తండ్రి మీ వాక్కుల చేత బలపరచండి. మేము చేయు ప్రతి సత్క్రియ విషయంలోనూ మరి తండ్రి తోడుగా ఉండి మాకు సహాయం చేసి, మీ పక్షమున మరి తండ్రి ఈ లోకములో విజయ కేతాన్ని మరి తండ్రి మేము ఎగరవేయగలుగుతాం. కృప చూపండి, మాకు విజయమును అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.